హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి సోజీ రవ్వతో మసీద్కి పంపించడానికి స్వీట్ అయితే చేస్తున్నా. రోజా ఉన్నవాళ్ళు ఇఫ్తియార్లోకి. ఇదిగోండి సోజీ రవ్వ, దీనికి కావాల్సినవి ఇక్కడ వచ్చేసి జీడిపప్పు, బాదం, కిష్మిష్, ఇక్కడ వచ్చేసి కొబ్బరి ముక్కలు, కోవా, పాలకోవా, పంచదార, నెయ్యి, యాలుక్కాయలు, పాలు. స్వీట్ అయితే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించేద్దాం. లైట్ చూసారు ఎంత పెద్దగా ఉందో మాది. ఇప్పుడైతే నెయ్యి వేసేద్దాం. ఇప్పుడు ఈ నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ ఫ్రై చేసేద్దాం. కాజేది జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేస్తున్నా. నెయ్యిలో అయితే ఫ్రై చేసేద్దాం. ఫ్రై అయిపోయాయి అనకరా. ఇలా ఫ్రై అయిపోయాక పక్కకైతే తీసేద్దాం. స్వీట్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఉంటేనే ఆ టేస్ట్. ఇవాళ మీరు మసీద్కి ఏం పంపించారు కామెంట్ చేయండి. పంపిస్తే చాలా మంచిది మసీద్కి. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి వేసాను. కొబ్బరి కూడా బాగా ఫ్రై చేసేద్దాం. ఈ స్వీట్ తినేటప్పుడు కొబ్బరి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది చూడండి. మరీ ఎర్రగా కాకుండా ఇట్లా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొబ్బరి ఫ్రై చేసేసాను. ఇప్పుడు సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు సోజీ రవ్వ ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో. రవ్వ ఇది చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఉప్మా చేసుకుంటేనే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. ఇది ఇంకా ఈ స్వీట్కి చాలా ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి, లేకుంటే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు రోజా ఇఫ్తియార్ కోసం ఇంకా గంట టైం ఉంది. కొద్దిగా ఫస్టే చేస్తున్నా, అందుకనేసి పల్చగా పెట్టుకోవాలి, లేకుంటే గట్టిగా అయిపోతుంది ఊరకనే. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను 1/2 kg ప్యాకెట్లో కొద్దిగా పెట్టాను. చాలా ఈ గిన్నెగా ఇద్ది, ఇంత రవ్వతోనే ఈ గిన్నె నిండా అయిపోద్ది ఈ పాయసం. ఈ స్వీట్కి మీరేమంటారో కామెంట్ చేయండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసేద్దాం. నెయ్యిలో ఇది ఫ్రై అవుతుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. స్వీట్ కూడా అంతే టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి అయితే తీసేద్దాం. ఫ్రై అయిపోయింది. ఒక గిన్నె అయితే పెట్టేసాను. ఇప్పుడు ఈ స్వీట్ కోసం ఇదిగోండి పాలు అయితే వేసేస్తున్నా. సరిపడా పాలు అయితే వేసుకోవాలి. ఇంకొద్దిగా పాలు అయితే వేసేద్దాం, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇదిగోండి పాలు అయితే వేసేస్తున్నా. మా పాలు చాలా మంచి పాలు వేస్తాడు మా పాలు ఆయన అయితే. మీగడ చూడండి ఎంత బాగా పేరుకున్నదో. ఈ స్వీట్ చేయాలనే ఎక్కువ పాలు అయితే వేయించాను ఇవాళ. ఇప్పుడు ఈ పాలు బాగా మరగనిద్దాం. పాలు అయితే కాగాయి చూడండి. ఇప్పుడైతే ఈ రవ్వ వేసేస్తున్నా. రవ్వ వేస్తూ బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మనం అలాగే పెట్టినా గడ్డ కట్టిపోద్ది. ఇది రెడీ అయ్యే వరకు బాగా కదిలిస్తూ ఉండాలి. ఈ సోజీ రవ్వ గురించి మనకు తెలియదేముంది. ఉప్మా చేసినప్పుడు కూడా చూడండి, కొద్దిసేపు మనం కదిలించకుండా పెట్టామనుకోండి గడ్డలు కట్టిపోద్ది. అందుకనేసి బాగా కదిలిస్తూ ఉండండి. ఇదిగోండి రవ్వ చూడండి దగ్గరికి పడిపోయింది. ఇదల్లా ఇక్కడ చూడండి ఎన్ని నీళ్ళు వేసినా అంత దగ్గరకు పడిపోయింది చూడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పాయసం రెడీ అయిపోతుంది. ఇదైతే ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కోవా వేసేద్దాం. కోవా ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకుంటే లేదు. ఓకేనా.
చూడండి, పాయసంలో మెయిన్గా కావాల్సింది యాలుక్కాయలు. యాలుక్కాయ పడకుంటే ఆ స్వీట్ టేస్టే రాదు. కోవా వేసాం కదా, గట్టి పడిపోతుంది. ఇప్పుడు బాగా కదిలించుకోవాలి, కోవా బాగా కరిగే వరకు. కోవా స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ చూసి వేసుకుందాం. ఇప్పుడు పంచదార అయితే వేసేద్దాం. ఇంత ఉంది కాబట్టి పంచదార ఎక్కువే పట్టిద్ది, అందుకే ఎక్కువ వేస్తున్నాం. ఇది పంచదార కరిగాక మనం స్వీట్ చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకుందాం. అంతా కరిగిపోయింది చూడండి. ఫిర్నీ కూడా రెడీ అయిపోయింది. దీని పేరు చెప్పలేదు కదా, నేనైతే ఫిర్నీ అంటాను, మీరేమంటారు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఫిర్నీ అంటారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పైన నెయ్యి, ఉడబత, ఇదిగోండి కిష్మిష్ అన్నీ ఫ్రై చేశాను కదా, డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేస్తున్నా. ఏవత ఇక్కడ చూడండి, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా అయితే ఉంటుంది. ఓకేనండి, ఫిర్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మసీద్కి పంపించండి. చాలా మంచిది ఈ మంత్లో పంపిస్తే మసీద్కి. మామూలు అప్పుడు పంపించడానికంటే ఈ మంత్లో పంపిస్తే చాలా మంచిది, చాలా పుణ్యం, చాలా మంచి పని చేసినట్టు. ఇఫ్తార్ ఉన్నవాళ్ళు తిని మనకు దువా చేస్తారు, చాలా మంచిది. ఓకేనా, మీరు ఈ స్వీట్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మసీద్కి పంపించడానికి ఒక డబ్బాలు అయితే వేసి పంపిస్తున్నాం. కొద్దిగా అయితే చల్లారింది. ఇప్పుడు మా మామయ్య కొడుకున్నాడు కదా రఫీ, అబ్బాయి అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తారన్నాడు మసీద్ దగ్గర. టైం అయితే 6 అయిపోయింది. ఇంకా 6:30కు 6:45 కల్లా ఇఫ్తార్ అయిపోద్ది కాబట్టి రోజా ఓపెన్ చేసేస్తారు. అందుకనేసి డబ్బాలు అయితే వేసి పంపించేస్తున్నాం. అవే